నమస్తే వెల్కమ్ టు స్టార్ స్పై న్యూస్. ముందుగా మీడియా మిత్రులకి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర శాఖ నుండి ఉద్యమాలను తెలుపుకుంటూ మేము మొదటి నుండి మాకు మా సమస్యల మీద మీడియా పూర్తి స్థాయిలో ఆదివాసులకు మద్దతుగా నిలిచినందుకు మరొకసారి ఉద్యమాలను తెలుపుకుంటూ మరి అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాదాపు ఈ ధర్మపురి మండలం నక్కలపేట చెరువులగూడెం లోపల దాదాపు తాతల ముత్తాతల కంచెల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పరంపోగు భూములు పూర్తిగా వ్యవసాయం చేసుకొని 10-20 గుంటలే, మళ్ళీ 100 ఎకరాలు కాదు, 2 ఎకరాలు కాదు, 3 ఎకరాలు కాదు, కేవలం 10-20 గుంటలు వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉన్న మా ఆదివాసీల మీద ఫారెస్ట్ అధికారులు దురాంకారంగా కేసులు పెట్టి మరి ఆ భూములను పూర్తి స్థాయిలో వేరే వాళ్లకు గిరిజనేతరులకు మద్దతు అప్పగించే ప్రయత్నం లోపల మా ఆదివాసీల మీద కేసులు పెట్టి ఇవాళ ఈ కోటా చుట్టూ దింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కోటా చుట్టూ దింపుతూ ఉన్నారు. గతంలో కూడా ఈ జైనాలు జరిగిన విషయం మీద జైలుకు పంపడం జరిగింది. అయినా కానీ న్యాయం గెలిచి ఇవాళ ఆదివాసీల పక్షాన న్యాయం నిలబడి ఇవాళ ఆ జైనాకు సంబంధించిన పట్టాలు పూర్తిగా మాకు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫారెస్ట్ అధికారులు పెట్టిన కేసు కూడా కొట్టువేయడం జరిగింది. అదే తరుణం లోపల ఇవాళ నక్కల చెరువుగూడెం లోపల కూడా కొంతమంది భూ కబ్జాదారుల ఆలోచన విధానాన్ని ఫారెస్ట్ అధికారులు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం లోపల సర్వే నంబరు 2178 సర్వే నంబర్ లోపల మా వాళ్ళు కొద్దిగా వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో దాంట్లో వచ్చి ఇది ఫారెస్ట్ భూమి అని చెప్పి మా ఆదివాసుల మీద కేసులు పెట్టి జైల్లోకి పంపించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగానే ఇవాళ ధర్మపురి కోర్టు లోపల ఇవాళ కేసుకు అటెండ్ అయ్యి మళ్ళీ మా సమస్య మీడియా ద్వారా మీకు తెలియపడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో 7128 అని చెప్పి ఫారెస్ట్ భూమి అని చెప్పి మా మీద కేసులు పెట్టిరో ఆ 7128 సర్వే నంబర్ లోపల పట్టాలు పాస్బుక్లు ఉన్నాయి. మరి దీని ద్వారా మీడియా ద్వారా మీకు చూపిస్తూ ఉన్నాం. మరి ఇది ఎక్కడి అన్యాయం, ఎక్కడి న్యాయం ఇది? ఒకవైపేమో పట్టాలు ఇస్తారు, మరి ఒకవైపు ఫారెస్ట్ భూమి అని చెప్పి ఇవాళ ఫారెస్ట్ అధికారులు కేసు పెడతా ఉన్నారు. మరి దాని దృష్టిలో పెట్టుకుని 1 కాదు 2 కాదు దాదాపు ఆ భూమి మొత్తము చాలా మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది 7128 నంబర్ లోపల 71, 21, 78 బై 1, 2, 3 నంబర్లు వేసుకుంటూ దాదాపు 100 మందికి భూములు ఇచ్చిండ్రు గిరిజనేతరులకు. మరి దాంట్లోనే ఇవాళ మేము వ్యవసాయం చేసుకుంటూ మా మీద కేసులు పెడతా ఉన్నారు, జైల్లోకి పంపుతా ఉన్నారు. ఇదెక్కడ న్యాయం గౌరవ ముఖ్యమంత్రి గారు? ఇవాళ తెలంగాణ వచ్చింది, మాకు అప్పుడు ఆ తెలంగాణ ప్రభుత్వం లోపల ఆదివాసులకు అన్యాయం చేసింది, జైలుగల్లంచే లోపల ఆదివాసుల బట్టలు ఇప్పేసి కొట్టిందని చెప్పి మరి అదేవిధంగా మరి కాకినాడ లోపల ఆదివాసులను పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకున్న ఆదివాసులను వాళ్ళు జైల్లో పెట్టించి అక్కడే ఇబ్బంది పెట్టిండ్రు. అదే తరుణంలో తెలంగాణ వచ్చింది, ఇలా కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఆదివాసుల బతుకులు బాగుపడతాయని చెప్పి మీరు చేస్తున్న చేయూతని దాదాపు మేము చూస్తూ ఉన్నాం. ఆదివాసులకు మీరు ఏదో రకంగా పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అదే తరుణం లోపల మరి ఇవాళ మళ్ళీ అదే పాత ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారలేదు. ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది. అధికారులు ఇవాళ దాదాపు ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అధికారులు మాత్రం బీఆర్ఎస్ అధికారులే వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇవాళ అదే తరుణం లోపల అదే భాగం లోపల ఇవాళ ఫారెస్ట్ అధికారులు కూడా తెలంగాణ ప్రభుత్వము చేసిన ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇవాళ పూర్తిగా మా మీద కేసులు పెడతా ఉన్నాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ పూర్తి స్థాయిలో స్థానిక మంత్రివర్యులు లక్ష్మణ్ గారు కూడా దీన్ని గతంలో మేము చెప్పడం జరిగింది. వారు కూడా దీన్ని పరిశీలించి ఏదైతే ఆదివాసీ గూడెం ఉన్నదో ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమికి పట్టాలు ఇవ్వాలి. ఏవైతే అన్యాయంగా ఇవాళ గిరిజనేతలకు పట్టాలు ఇచ్చినా ఆ పట్టాలు పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. మరి అదే కాకుండా ఏదైతే మన మీద అక్రమంగా కేసులు పెట్టిన ఫారెస్ట్ అధికారులను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు ఇలా వాళ్ళ మీద పెట్టాలని చెప్పి మేము ఈ ఆదివాసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అమాయకమైన జీవులను ఆదివాసులను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం భావ్యంగా అని చెప్పి ఇలా మరొకసారి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటే మరి వెంటనే మా సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. దేని పక్షంలో ఇలా మేము పూర్తి స్థాయిలో మళ్ళీ నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను తుడుందెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, నా పేరు గుర్రాల రవీందర్. Once a spy, always a spy.